డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద గురుతర బాధ్యతలో ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నా ఆయన కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా అందరూ చూసేది, అందరూ పరీక్షగా పరిశీలించేది పవన్ కళ్యాణ్ని. ఈ విషయం సందేహమే లేదని చెప్పాలి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రివ్యూలతో లెక్కలు తేల్చేస్తున్నారు పవన్. పవన్ ప్రశ్నలకు అధికారులు నీళ్లు మింగుతున్నారు. సేనానితో సమావేశం అంటే ఏం అడుగుతారనే గజిబిజి ఇప్పుడు వెతుకుతున్నారట. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీ రూల్. డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కి కీలక శాఖలు. అధికారులతో వరుస సమీక్షలు చేస్తూ బిజీగా పవన్. సేనానితో సమీక్ష అంటే వణికిపోతున్న అధికారులు. వ్యవస్థలో ఏం జరుగుతోందని కన్నెర్ర చేసిన పవన్. సరైనోడి చేతికి పగ్గాలు ఇస్తే అలాగే ఉంటుందని కామెంట్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కూటమి కట్టిన జనసేన 100% స్ట్రైక్ రేట్తో సీట్లు దక్కించుకుంది. కూటమి కట్టడంలో ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారు. అందుకే సేనానికి ఎక్కడా ప్రియారిటీ తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. తొలుత డిప్యూటీ సీఎం పదవి, ఆ తర్వాత పవన్ కోరిన కీలక శాఖలన్నీ ఇవ్వడం జరిగింది. అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆ మరుక్షణం నుంచే పవన్ ఆన్ డ్యూటీ రంగంలోకి దిగిపోయారు. అధికారులతో వరుస సమీక్షలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. 19న ఛార్జ్ తీసుకున్న ఆయన తొలి రోజే 10 గంటల పాటు గ్యాప్ లేకుండా రివ్యూ నిర్వహించారు. ఆ మరుసటి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్. ఇక 21 తారీఖున అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణం చేసొచ్చిన గంటకే మళ్లీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సాధారణంగా మంత్రి లేదా సీఎం సమీక్ష అంటే ఎలా ఉంటుందో, అధికారులు ఎలా ఉంటారో ఇప్పటి వరకు మనం చూసే ఉంటాం. కానీ పవన్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సేనానితో సమీక్ష అంటే చాలు అధికారులు గజగజ వణికిపోతున్నారట. ఎందుకంటే ఆయన ఏం అడుగుతారో, ఏమని సమాధానం చెప్పాలో, ఏం లొసుగులు బయట పెడతారో అని భయపడిపోతున్న పరిస్థితట. శుక్రవారం నాడు ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీశారు. మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పవన్ మాట్లాడుతున్న మాటలు, ఆయన తీరును చూసి మంత్రులు, అధికారులు ముక్కున వేలేసుకున్న పరిస్థితట. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులపై తొలి రివ్యూ మీటింగ్ జరపగా నిధులన్నీ CFMS కు తరలించినట్టుగా పవన్ గుర్తించారు. దీంతో నిధులు ఎందుకు మళ్లించారు, ఎవరు ఆదేశాలతో నిధులు మళ్లించారు, పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు ఎందుకు ఇలా చేశారు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత మేర పక్కదారి పట్టించారు అనేది పూసగుచ్చినట్లుగా నివేదిక కావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అసలు వ్యవస్థలో ఏం జరుగుతోందని కన్నెర్ర చేయడంతో అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పరిస్థితి నెలకొందట. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఫైనల్ గా పవన్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారని తెలిసింది. ఇక గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించగా నిధులు లేవు సార్ అని అధికారులు అన్నారు. దీంతో చిర్రెత్తుకుపోయిన సేనాని నిధులన్నీ ఎందుకు ఇలా చేశారంటూ మరోసారి ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఒక్క రివ్యూ అధికారులు జంకిపోయారట. ఈ విషయాలన్నీ బయటికి పోక్కడంతో ఇదే జనాలకు కావాల్సింది. సరైనోడి చేతికి పగ్గాలిస్తే సుపరిపాలన అనేది ఎలా ఉంటుందనేది అందరికీ తెలుస్తోందంటూ జనాలు చెప్పుకుంటున్నారు. చూశారుగా డిప్యూటీ సీఎం పవన్ అంటే ఏంటో, మున్ముందు ఇంకా ఎలా ఉంటుందో ఏంటో.